అందరూ రెండు చేతులు పైకి దగ్గర దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సంతోషం ప్రియులారా, మరొక పర్యాయము ఆయన సన్నిధానంలో మనం అందరం చేరి స్తుతించడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనందరికి దయచేశాడు. కనుక గతించిన వారం నుండి వారం వరకు ఆయన మనల్ని దాచి కాచి కాపాడి భద్రపరిచి మరొక పర్యాయం ఆయన సన్నిధానంలో మనం అందరము ఉండేటువంటి కృప మనందరికి దయచేసిన విధానాన్ని బట్టి మరొకసారి దగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచిదండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈస్టర్ ఆదివారం రోజున తెల్లవారుజామున 3 గంటలకు మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పునరుత్థానుడై సంచరించినటువంటి విధానాన్ని మనము గత ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తాను కనుపరుచుకున్న కొరకు తన శిష్యులకు కనబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి మాత్రం అక్కడ లేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతని పేరు ఏమిటి అని అంటే దిదుమా అనబడినటువంటి తోమా. ఈ తోమా గారి గురించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమి అని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మ్రేకుల గుర్తును చూసి నా వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చేయి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పినాడు. తర్వాత వచనాలు కూడా చదువుదాము. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉన్నాడు. నేను అంటున్నాను, గతించినటువంటి దినాలలో అతడు లేని వేళతో, కానీ 8వ దినాన మరలా దిదుమా అనబడినటువంటి తోమా తక్కిన శిష్యులతో కూడా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు వారి యొక్కకు వచ్చిన విధానాన్ని మనం చూస్తాము. చదవండి. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటనంటే, ఇదిగో నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. వాస్తవానికి ఈ దిదుమా అనబడినటువంటి తోమా ఒక ప్రత్యక్షతలో లేకపోతే
జ్ఞాపకం చేశాను. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి లాజరును దర్శించడానికి వెళ్తామన్నప్పుడు ఇతగాడే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాడు. ఆ 16వ వచనం చదవండి, అర్థమవుతుంది. అందుకు దిదుమ అనబడినటువంటి తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్దాము రండని తన తోడి శిష్యులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి వాడు ఎలా మారిపోయినాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు చావుకైనా నేను సిద్ధమే అన్నటువంటి వాడు, ఏమండి, చనిపోయినటువంటి లాజరును దేవుడు తిరిగి బ్రతికిస్తాడు అని నమ్మి విశ్వసించిన వాడు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచితే మాత్రం అతగాడు ఏం చేయట్లేదు, నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను అంటున్నాను ప్రియులారా, చాలా మంది జీవితాల్లో ఏమండి విశ్వాసంలో సాహసంలో రాను 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 ఎట్లా మారిపోతున్నారు అని అంటే, విశ్వసించవలసినటువంటి జీవితాల్లో నుంచి అవిశ్వాసంలోనికి మారిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట 29వ వచనంలో మనం చదువుతాము, 20వ అధ్యాయం 29వ వచనంలో చదువుతాము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎలాంటి గొప్ప కార్యాలు చేశారు అని అంటే, మన ఊహకు మించినటువంటి కార్యాలు, మన జీవితానికి ఏమండి ఎన్నడూ కూడా అంతు చిక్కని కార్యాలు మన కొరకు చేసినాడు. కానీ ఈ రోజు ఇన్ని కార్యాలు చూసినా కూడా కొంతమంది తోమావలే అపనమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడుతూ అంటున్నారు, చూడక నమ్మిన వారు ధన్యులు. వాస్తవానికి ఎవరు ధన్యులు అని పిలువబడతారు అని అంటే, దేవుని వాక్యంలో నుండి దావీదు రాసిన కీర్తనల గ్రంథం 32వ కీర్తన, దావీదు రాసిన కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదివినప్పుడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇదిగో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంత మాత్రంతో అయిపోలేదు. ఇక్కడ అంటున్నాడు, పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాయబడుతుంది. ప్రియులారా, నేను అంటున్నాను, కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో చేసిన అతిక్రమములను బట్టి, ఎవరికి తెలుసో తెలియకో చేసిన పాపములను బట్టి పరిహరించబడినప్పుడు మనం ధన్యులుగా ఎంచబడుతున్నాం. ఆ తర్వాత తోమ అంటాడు, అయ్యా నేను ఎంత దుష్కార్యమునకు పూనుకున్నానయ్యా, అయ్యా నేను తెలుసో తెలియకో చేసినటువంటి ఈ పాపానికి, దేవా ఈ అపనమ్మకానికి నన్ను క్షమించు ప్రభువా అని దేవుని అడిగినప్పుడు అతడు ఏం చేపట్టాడో తెలిసిన, క్షమించబడినాడు. ఈ రోజున మనము కూడా కొన్నిసార్లు చేసినటువంటి అపరాధములకు, కొన్నిసార్లు చేసినటువంటి పాపములకు, మన అతిక్రమములకు పరిహారం నొందిన వారంగా మనం ఉండగలిగితే, మన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వారుగా ఉండగలిగితే మనము ధన్యులుగా ఎంచబడుతున్నాం. మీకు బాగా అర్థం అవడం కోసం అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు, కాబట్టి
శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా కాక క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వారికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని కూడా నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుతో కూడా చెప్పుచున్నాడు. తర్వాత మాట 7వ వచనంలో మీకు చెప్పాలనుకున్న మాట, ఏలగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అబ్రహాము గురించి రాయబడినటువంటి విషయాలు ఈ రోమా పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం చదువుకున్నప్పుడు, అందులో ప్రాముఖ్యంగా 7వ వచనాన్ని చదువుకున్నప్పుడు అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము. చూడండి, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇదిగో అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగుతాయి. నేను ప్రభువును నమ్ముకున్నాడు కాబట్టి నన్ను నీతిమంతుడిగా ఉంచున్నారు అనుకుంటాను. నేను అంటున్నాను, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు. చూడండి ప్రియులారా, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఆ మాట మనం చూడగలుగుతాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు ఏమై ఉన్నారు? చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. నేను అంటున్నాను ప్రియులారా, ఇదిగో పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడుగా ఎంచబడుతున్నాడు. ఇది మన క్రియల మూలమున కాదు గాని దేవుని యొక్క కృప ద్వారానే మనం ఏం చేయబడుతున్నాము? ధన్యులముగా ఎంచబడుతున్నాం. అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడ పాపానికి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రెండవది ఏంటంటే, దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో, దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం చదువుదాము. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. రెండవది ఏంటి అంటే, యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులవుతారు. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, గర్విష్ఠులైనను త్రోవ విడిచి, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను ఏం చేయకూడదట? లక్ష్య పెట్టవద్దట. కొన్నిసార్లు పాపము కూడా ఏం కలిగిస్తుందని చెప్పాను? పాపం ఏం కలిగిస్తుందని చెప్పానండి? భ్రమ కలిగిస్తుంది అని చెప్పాను. ఎట్లాగా? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఆయన చెప్పెను గనుక పాపం వల్ల ఏం కలుగుతుంది? కొన్నిసార్లు భ్రమ. ఏం కలుగుతుందట? భ్రమ కలుగుతుంది. అందుకనే గర్విష్ఠుల వలనైనను త్రోవ విడిచి అబద్ధ
తిరుగుడు వారినైనా ఏం చేయొద్దు, లక్ష్య పెట్టొద్దు. ఎవరిని నమ్ముకోవాలి? అందుకే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడవుతున్నాడు. ప్రియులారా, దావీదు గారు తన జీవితంలో దేవుని వెంబడించింది మొదలుకొని, దేవుని విశ్వసించింది మొదలుకొని, అతడు లోకం వైపు కానీ లోకంలో ఉన్న వారి వైపు కానీ అతను ఏం చేయలేదండి, తిరగలేదు. అందుకనే దేవుడు అతనిని ఏమన్నాడో తెలిసిన, ఇశ్రాయేలీయులకు నీవు రాజుగా నిలబడతా. ఎలాంటి స్థితి అని అంటే 144వ కీర్తన దావీదు యెహోవాను నమ్ముకున్నాడు కనుక అతని జీవితంలో అతని పిల్లల రాజరికం అనుభవించేటువంటి ధన్యత పొందుకున్నాడు. ఇంకెవరికి ఈ భాగ్యం లేదండి, ఇంకెవరికి ఈ భాగ్యం లేదు. 144వ కీర్తన 15వ చరణం చదివితే అంటాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. అంటే యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులవుతారు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ఏమవుతారు? నేను అంటున్నాను, ఇదిగో యెహోవాను నమ్ముకునే వారు ఏమవుతారంటే ధన్యులవుతారు. తప్పితే 40వ అధ్యాయంలో మనం చదివినట్టుగా గర్విష్ఠుల వలనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను ఏం చేయకూడదట? యెహోవాను నమ్ముకున్న ఎడల మనం ధన్యులు అవుతాం. దావీదు దేవుని నమ్ముకున్నాడు పిల్లరా. అందుకే అతని గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా ఇచ్చిన విధానాన్ని మనం చూస్తాం. తండ్రి లెక్క చేయలేదు, తోటి అన్నదమ్ములు కూడా ఏం చేయలేదు, లెక్క చేయలేదు. కానీ దేవుడు అతన్ని ఏం చేసాడో తెలిసిన, తనను నమ్ముకున్నటువంటి దావీదును రాజుగా నియమించడానికి దైవజనుడైనటువంటి సమూయేలును పంపించి యెష్షయి ఇంటికి పంపించి, వాస్తవానికి యెష్షయికి రాజా కుటుంబానికి ఎటువంటి సంబంధాలు లేవు. కానీ దేవుడు సమూయేలు గారిని యెష్షయి ఇంటికి పంపించి, ఇదిగో దేవుడు ఈ రోజున నీ కుటుంబంలో ఒకరిని ఏం చేయమన్నారు? అభిషేకం చేయమన్నారు, రాజుగా నియమించమన్నారు అని అంటే, తన 80 కొడుకుల్లో ఒక్కొక్కరిని పిలిచాడు. అందరూ వచ్చారు, దేవా ఇతడేనా అని అంటే, ఇతడు కాదు. ఓకే, రెండో వాడు వచ్చాడు, ఇతడేనా? లేదు. 3, 4, 5, 6, 7. ఇదేమిటి మరి? యెష్షయి ఏమో ఇంతమందిని చూపిస్తున్నాడు, నీవేమో కాదు అంటున్నావు అని అంటే, సమూయేలు అడుగుతున్నాడు యెష్షయిని, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెష్షయిని అడిగినప్పుడు, అతడు ఇంకను కడసటి వాడు ఒకడు ఉన్నాడు. అయితే వాడు ఏం కాయుచున్నాడు? గొర్రెలను కాయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రియులారా, ఇదిగో దావీదు గొర్రెల కాపరిగా ఉండడానికి తండ్రి నియమించాడు. కానీ దేవుడు అతని రాజుగా ఉండడానికి నియమించాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులు మనం తక్కువగా చూడవచ్చు, చిన్న చూపు చూడవచ్చు. కానీ దేవుని నమ్ముకుంటే ఆయన మన స్థితిగతులను ఏం చేస్తాడు? అందుకే దావీదు ఎవరిని నమ్ముకున్నాడో తెలుసునా అండి? దేవుని నమ్ముకున్నాడు. ఎవరిని? దేవుని నమ్ముకున్నాడు. సరే, సమూయేలు అంటున్నాడు, ఆ కడసటి వాడైనటువంటి దావీదును పిలుచుకురా అని అంటే, దావీదు గొర్రెలు కాసుకుంటూ ఏమండి భయంకరమైనటువంటి ఎండ వేడికి అల్లాడిపోయి, ఏమండి ఆ గొర్రెల యొక్క వాసన, ఇతరుకున్నటువంటి చెమట వాసన, ఏమండి అతను వస్తుంటేనే స్మెల్ వస్తుంది. కానీ
మనుషులైతే పై రూపాలను లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రియులారా, నేను అంటున్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, ఈ రోజున దేవుడిని నమ్ముకుంటే నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదు దేవును ఏర్పరుచుకుని ఇశ్రాయేలులకు రాజుగా నియమించాడు. ప్రియులారా, నేను అంటున్నాను, అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఏమవుతారు? ధన్యులవుతారు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చునేమో, లేకపోతే నేను అందరూ తక్కువగా చూడవచ్చునేమో. దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు. అందుకని దావీదు దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఏర్పరుచుకున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకో తెలిసిన, అతడు నన్ను నమ్ముకున్నాడు. ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా, ఇదిగో నాలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు, సున్నతి లేని ఫిలిష్తీయుల కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని నమ్ముకొని అతను ఎంత ఘనమైన కార్యాలను జరిగించగలిగినాడో. ఈ రోజున నీవు నేను కూడా అంటున్నాను, యెహోవాను నమ్ముకునే వారు ఏమవుతారండి? ధన్యులవుతారు. మూడవదిగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదాం. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడినటువంటి సంగతులను గైకొనేవాడును ఏమవుతారండి? నేను అంటున్నాను, పద్మాస్ ద్వీపులందులో ఉన్నటువంటి యోహాను మహాశయుడికి పరలోకానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా దర్శన రూపముగా దేవుడు చూపించినాడు. అందుకే ఈ యొక్క ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఇంకా చెప్పాలి అంటే దేవుని రాకడను గురించిన ప్రతిదీ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా, ఇంకా చెప్పాలి అంటే కంటికి కనిపించేటట్టుగా ఎంతో విపులంగా ఈ మాటలో యోహాను గారు రాశారు. అయితే ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 3వ వచనంలో మాట్లాడుతూ అంటున్నాడు, సమయం ఏం చేయుచున్నది? సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యాలను చదివేవాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనే వారు ఏమవుతారు? ధన్యులు. అంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని విని గైకొనే వారు ఏమవుతారు? ధన్యులు అవుతారు. చాలా మంది వింటారు, బాగుంది అంటారు, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. పోయిన వారం ఏ వాక్యం చెప్పానమ్మా అని అడిగారు అనుకోండి, పోయిన వారం చాలా బాగా చెప్పారండి అంటారు. ఏం చెప్పానమ్మా అని అంటే మాత్రం గుర్తు రావడం లేదు. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుండడం లేదు, కానీ అనవసరమైన విషయాలు మాత్రం చాలా మందికి ఎన్ని సంవత్సరాలైనా ఎంత కాలమైనా కూడా ఏం చేయలేరు, మర్చిపోలేరు. అంటే దేవుని వాక్యం కంటే లోకానుసారమైనటువంటి మాటలే, లోకానుసారమైనటువంటి విధి విధానాలే వారి హృదయంలో ఉంటున్నాయి, కానీ దేవుని వాక్యం వారి హృదయంలో లేకపోతా ఉంది. అందుకే దేవుని వాక్యం మనం ధన్యులుగా మార్చబడడానికి యోహాను మహాశయుడు ద్వారా రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఈ ప్రవచన వాక్యములను చదివేవాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొనే వారు ఏమవుతారండి? ధన్యులవుతున్నారు. అందుకే దేవుని వాక్యాన్ని కూడా చదివేటప్పుడు ఎలా పడితే అలా చదవకూడదండి. దేవుని వాక్యాన్ని కూడా ఎలా పడితే
అలా చదవకూడదు. ఎందుకంటే కొంతమంది పుస్తకాలు చదివినట్టుగా, పాఠాలు చదివినట్టుగా, ఆది దేవుడు వాక్యం దేవుడు చదువుతున్నాను అని చెప్పి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొత్తం చదివేస్తారు. అలా కాదు, ఎట్లా చదవాలో కూడా దేవుని వాక్యంలో సందర్భం వచ్చింది కాబట్టి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవరా. యెహోవా గ్రంథమును ఎలా చదవాలట? బైబిల్ ఎలా చదవాలా? పరిశీలనగా చదవాలా. అందుకనే ఇందులో రాయబడినటువంటి, చూడండి, ఇందులో రాయబడినటువంటిది ఏదైనా సరే ఈ ప్రవచన వాక్యాల్ని చదివేవాడును, వినువాడును, వాటిని గైకొనేవారు ఏమవుతారనంటే ధన్యులుగా మార్చబడగలుగుతారు. ప్రియ సహోదరుడు, దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మనకు ధన్యులుగా మార్చబడడానికి దేవుడు రాసి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలట? పరిశీలించి చదవాలా. పరిశీలించి చదవాలా. ఇంకా చెప్పాలి అంటే అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదివితే, మొదటి అధ్యాయం 3వ వచనం అంటాడు సమయం సమీపించుచూ ఉన్నది అంటున్నాడు. చివరి అధ్యాయము 22వ అధ్యాయము 7వ వచనం వచ్చేసరికి అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు ఏమవుతాడండి? ధన్యుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మూడవదిగా మీకు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని విని గైకొనేవారు ఏమండి, వారి జీవితాల్ని, వారి యొక్క పరిస్థితుల్ని మార్చుకునేవారు ఏమవుతారు? ధన్యులవుతారు. కొంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా, ఎంత చేసినా మరలా ఎట్లా ఉంటారు అని అంటే, మరలా ఎలా ఉంటారు అని అంటే, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా. ప్రియులారా, ఇదిగో ఇందులో రాయబడినటువంటి ఈ ప్రవచన వాక్యాలను చదివే వారంగా ఏమండి, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవారు ఏమవుతారండి? ధన్యులు అవుతారు. మీకు ఇంకా బాగా అర్థమవడం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇట్లా అన్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. ఆయన అవును గాని దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యులని చెప్పి. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించారు అంటే, ఒక ఆవిడ వచ్చి, అయ్యా నీ తల్లి ఎంత గొప్పది, ఏమండి నిన్ను కనినటువంటి ఆ తల్లి ఎంత గొప్పది, నిన్ను కన్నటువంటి ఆ గర్భం ఎంతో గొప్పదయ్యా అని తల్లిని గురించి కాస్త పొగుడుతూ ఉంది. ఆయన అన్నాడండి అవును నిజమే, నా తల్లి ఎంతో ప్రార్థనా పరురాలు, నా తల్లి ఎంతో విశ్వాసం కలిగినటువంటిది, నా తల్లి దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించింది. అవును కానీ దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యులు. ఆమె ధన్యురాలే. ఎవరు? మరియా గారు ధన్యురాలే. కానీ మరియా గారి కంటే మనం మరింత ధన్యులు అవుతామట. నమ్మిన వారు దగ్గరగా దేవుని కాస్త దగ్గరగా చెప్తే మరింత ఇంకొంచెం ఆవిడ కంటే గొప్ప అనిపించుకోవాలంటే ఆవిడ కంటే ఎక్కువే ఉండాలి. నన్ను కన్న తల్లి మరియా ధన్యురాలే, కానీ వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యులు. ప్రియులారా, నేను అంటున్నాను దేవుని వాక్యాన్ని బట్టి, ఈ రోజున దేవుని వాక్యాన్ని విని గైకొనేవారు ధన్యులుగా మార్చబడుతున్నారు.
యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అయిన మరియ కంటే కూడా మనము మరింత ధన్యతను పొందుకుంటామట. ఎప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. చెప్పండి 28వ అధ్యాయం 1వ వచనం అంట, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాటను ఎలా వినాలి? ఇందాక చదవడం కూడా ఎలా చదవాలి? చదవడమేమో పరిశీలనగా చదవాలి, వినడమేమో శ్రద్ధగా వినాలి. కొంతమందికి ఈ అనుభవాలు ఉండవు. ఏదో వెళ్ళాం, కాసేపు కూర్చున్నాం, మరలా వచ్చేసాం, దేవుని సన్నిధానంలో గడిపేసాం అనుకుంటాను. కాదు, దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదవాలా, దేవుని మాటను శ్రద్ధగా వినాలి. వింటే బాగుపడతాం. వింటే ఏం చేయబడతామండి? బాగుపడతాం. అందుకే అంటున్నాడు, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే. చూడండి, ఇందాక మనం చదువుకున్నామే మరియ కంటే మరీ ధన్యులుగా ఎంచబడటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇదిగో భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించేదను. ప్రియులారా, ఆ తర్వాత 14 వచనాలు ఉంటాయి. ఆ 14 వచనాలన్నీ ఆశీర్వాదాలే, అన్ని ఆశీర్వాదాలే. ఆ తదుపరి అన్ని శాపాలే. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడలా అనే మాట చూస్తున్నా. వింటే ఆశీర్వాదాలు, వినకపోతే శాపం. ప్రియులారా, కొన్నిసార్లు చాలా మంది తల్లిదండ్రులు కూడా అంటారు, నా మాట ఇంటి నువ్వు బాగుపడతావా అని పిల్లలు అంటారు. కొన్నిసార్లు భార్య అంటే నా మాట ఇంటి బాగుపడతావు. కొన్నిసార్లు భర్త అంటాడు, నా మాట ఇంటే బాగుపడతావా. కొన్నిసార్లు మాస్టర్ అంటాడు, రే నా మాట ఇంటే కదంతా బాగుపడతా. దైవజనుడు కూడా అంటాడు, నా మాట వింటే, నా మాట కాదు దేవుని మాట వింటే నువ్వేం చేయబడగలుగుతావు? బాగుపడగలుగుతావు. ఏమంటే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలేదు. ఎందుకని కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, జ్ఞానం ఎక్కువైపోయి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం అంటారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే అక్కడ మాట్లాడుతూ అంటాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు సంపూర్ణమైన ఆరోగ్యమును, నీ ఎముకలకు శక్తి కలుగుతాయి. ఎప్పుడండి? యెహోవా యందు ఏం కలిగి ఉన్నప్పుడు? భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. అది ఉండదు, ఇది పోవాలి. కానీ ఆరోగ్యం వచ్చేయాల, ఐశ్వర్యం వచ్చేయాలా, అన్నీ వచ్చేయాలి. ఇలా చిటికెత్తి వచ్చేయాలి. చిటికెత్తే నేను అంటున్నాను దేవుని వాక్యాన్ని బట్టి, ఇదిగో జ్ఞానం మనల్ని దేవుని దగ్గర నడిపించాలి. కానీ జ్ఞానం అజ్ఞానంలోనికి లేకపోతే లోకంలోనికి నడిపించాలి. నేను జ్ఞాని కదా అని అనుకున్నవద్దు. యెహోవా యందు
భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగుతుంది. సత్తువయు కలుగుతారు. నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని విని గైకొనేవారు ధన్యులుగా మార్చబడతారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకునేవారు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. నాలుగవదిగా సామెతల గ్రంథంలోనే అదే 3వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చూడండి. చూడండి, ఏ సంపాదించిన వాడు? జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన అంటే అర్థం ఏమిటి? జ్ఞానం అంటే ఏంటంటే అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. జ్ఞానము సంపాదించిన వాడు ఏమవుతాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దాన్ని అనిపించుకుంటాడు. అది వివేచన కలిగిన నరుడు ఏమవుతాడు? వివేచన అంటే అర్థం ఏమిటి? జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు, వివేచన అంటే ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగిన, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని గ్రహించడమే వివేచన. సర్వసాధారణంగా చిల్లర ఏ గుడికాడని తీసుకోవచ్చు. చిల్లర ఏ గుడికాడని తీసుకోవచ్చు. బ్రాండీ షాప్ కాడ చిల్లర తీసుకున్నాం అనుకో, బ్రాండీ షాప్ దగ్గర చిల్లర తీసుకున్నాం అనుకో, ఏమంటారు? చూసినట్టు ఏమంటారు? మాట్లాడండి. సుజాత, నేను మెనపట్ల ఏ కొట్టుకాడైనా ఏం తీసుకోవచ్చు? 5 కాగితాన్ని చిల్లర తీసుకోవచ్చు. రాజరత్న బార్ ఉంది గుమ్మిరెల్లి రోడ్డు, అక్కడ చిల్లర తీసుకున్నాను అనుకో, ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చూశారనుకో, ఏమనుకుంటారు చెప్పండి? సత్యదాకైతే మెసేజ్ చెప్పాలి. దీనికి సత్యం కూడా నేను వెళ్ళను కదా. వేరే జాగ్రత్తగా ఇప్పుడు నేను అక్కడ చిల్లర తీసుకోవడం వల్ల మీ దృష్టిలో నేను ఏమవుతున్నాను? త్రాగుబోతుని అయిపోయాను. అప్పుడే నేను తాగానా తాగలేదా సెకండరీ. నేను తాగానా తాగలేదా అది సెకండరీ. నేను అక్కడ చిల్లర తీసుకోవడం మీరు చూసిన కారణాన్ని బట్టి నన్ను ఏమనుకుంటున్నారు మీరు? అయ్యి బాబు పెంచేటి ఎప్పుడు నుంచో జరుగుతుంది ఇది, ఈ ఆటం పడ్డారు నాకు ఇది ఎప్పుడు నుంచో. అయ్యి బాబు ఇలా తెచ్చామంటారా? ఆయన ఎంతకైనా అంతా తెచ్చుకుంటాడా అని అనేరా? చక్కగా మాట్లాడుకోండి అని అంటారా? అనరా? వారు అన్నవారు ఊరుకుంటారా? కనపడ్డా నాకు విషయం తెలుసా? సంఘంలోకి వచ్చినట్టే కాదు, రానోడు కూడా చెప్పారు నా కోసం. ఏమని? నిజంగా పనికొచ్చే విషయం కనుక అనుకోండి, ఒక్కరికైనా చెప్తారా? మాట్లాడండి. ఇందాక చెప్తానన్నారా?
సరస్వరమ్మా అమ్మా ఇందాకే మాకు అన్నట్టు నేను అడగా నేను మనకు పోయినా సరే ఏం చేశారు నేను అదిగో ఎంత బాటలు అనుకున్నాయి అమ్మ అంత బాటలు చూసారా అసలు ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్పి చూసిన మొహం కాదు కనీసం పరిచయం లేని మొహం కొంతమందికి ఆయన ఎలా అనుకోవడం కూడా కొంతమంది తెలియదు. కానీ కొంతమంది స్టేట్మెంట్స్ ఎంత కాయిందంట ఎంత కాయిందంట డిక్కీలో ఉందంట బండిలో ఉందంట జేబులో ఉందంట అంతా నువ్వు కళ్ళతో చూసన్నా ఒక అర్థం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. నేను అక్కడ చిల్లర తీసుకున్నానా నీకు అట్టిగా ఎలా కనబడ్డాను, నేను తాగుబోతుని అయిపోయానా అంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు నాకు చిల్లర ఎంత అవసరమైనా సరే నేను ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడ తీసుకోకూడదు. పెట్రోల్ బంక్లో తీసుకుంటే చిల్లర తీసుకున్నాను మీరు ఏమనుకుంటారా, పెట్టుకుంటా చూసుకో పెట్రోల్ బంక్ వచ్చారా అంటారా, ఎక్కడుంటా అంటారు నన్ను అంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మాట్లాడా నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆ షాప్ దగ్గర నేను వెళ్ళకూడదు. ఇతర ఏ కొట్టు దగ్గర అయినా సెలవు తీసుకున్నా మీరు ఎలాగంటారా ఎక్కడ తీసుకుంటా అంటారు. ఇప్పుడు నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ దేవుని విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదో అప్పుడు ధన్యులు అవుతారు. వాక్యం అంటుంది ఇదిగో జ్ఞానము సంపాదించుకునేవాడు, దేవుడి దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు సొలొమోను. నాయనా నువ్వు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నేను నీకు చెప్తాను. మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయం 8వ వచనంలో మొదటి రాజుల గ్రంథం ముగిస్తున్నాను చివరి మాటల్లో. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు నీ జనులు చూడండి, నీ జనులు వాక్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి జ్ఞాన వచనములను ఏం చేస్తారట. ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలిసిన శాబా దేశపు రాణి, షీస్ కాల్డ్ మిల్కానా. శాబా దేశపు రాణి వచ్చి అంటుంది, అయ్యా సొలొమోను మహారాజా నీ సముఖమున ఉండి ఈ జనులు ఎంత భాగ్యవంతులయ్యా, వారు ఎన్ని చక్కని మాటలు నీ నోట నుండి నేర్చుకుంటున్నారు. నీ జ్ఞాన పలుకులు నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు. వాళ్ళు ఏమంటున్నారట, భాగ్యవంతులు. ఇంకా నేను అనుకుంటున్నాను ధన్యులు అనుకుంటున్నాను. దేవుని వాక్యం మనలను ధన్యులుగా మారుస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే నీ అధిక జ్ఞానమును గురించి సగమైనను వారు నాకు తెలుపలేదు, నిన్ను గూర్చి నేను విన్న దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది, నీ సేవకుల భాగ్యము మంచిది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున మన భాగ్యం ఎంతో గొప్పది, ఎంతో మంచిది. ఇలాంటి మంచిని కొంతమంది ఏం చేసుకుంటున్నారండి. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమును నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచూండు. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియులారా, లోకంలో ఉండేదానికంటే, లోకంలో ముసలమ్మ ముచ్చట్లో వినేదానికంటే,
చెప్పుకునే దానికంటే ఎక్కడ ఉండడం మేలు, ఎక్కడ ఉండడం మంచిది? చాలా మంది ఈ సమయాన్ని సద్వినియోగం లేక ఉపయోగించుకోలేకపోతున్నారు. నేను అంటున్నాను, ఇదిగో దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసేది, నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి. అందుకే ఇక్కడ అంటున్నాను, జ్ఞానం సంపాదించుకున్నవాడు ధన్యుడు. ఏం సంపాదించుకున్నవాడు? జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు. అందుకే ఆ శాబాదేశపు రాణి అంటుంది, అయ్యా సొలొమోను మహారాజా, నీ సముఖము నుండు నీ సేవకుల భాగ్యము ఎంతో ఎంతో గొప్పది. ఈ రోజున సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసు. ఆయన ఇచ్చే జ్ఞానం లోకానికి అంతు చిక్కనటువంటి జ్ఞానం. అందుకే యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చదువుకుంటాం. ఏమని? 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న యెడల అది ఎవరిని అడగాల? దేవుడిని అడగాల. అది అతనికి ఏం చేయబడుతుందండి? అనుగ్రహించబడుతుంది. దేవుడికి జ్ఞానం ఎలా ఉంది అని అంటే 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసునండి. ప్యూరిటీ మెయింటైన్స్. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మూడవదిగా మృదువైనది, నాలుగవదిగా సులభముగా లోబడుతుంది, ఐదవదిగా కనికరణతోనూ, ఆరవదిగా మంచి ఫలములతోనూ నిండుకుంటుంది, ఏడవది పక్షపాతమునైనను, ఎనిమిదవది వేషధారణైనను లేనిదిగా ఉంటుంది. 8 లక్షణాలు పైన వచ్చేటువంటి జ్ఞానంలో ఉంటుంది. ఈ జ్ఞానం చేత మనం నింపబడి ధన్యులము అనిపించుకుంటుము గాక. ఆమె తలవంచండి, ప్రార్థన చేస్తుంది. తలవంచండి, ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, ఈ రోజున నీవు నా ఎడల మా ఎడల చేసిన ఎన్నో గొప్ప కార్యాలను చవి చూసి అనుభవించి కూడా ఇంకా నీ అందు విశ్వసించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మేము ఉంటున్నాం ప్రభువా అని ఒక్క నిమిషం హృదయపూర్వకంగా